మనం అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనంటే 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఈ 5 ముఖ్యమైన విషయాలు మీరు పాటించారు అనంటే మీరు మీ సెల్ఫ్ లవ్‌లో సక్సెస్ అయినట్టే. సో చాలా బ్యూటిఫుల్‌గా, చాలా అందంగా, చాలా హెల్తీగా ఉంటారు మీరు. మరి ఆ 5 ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందామా? ఫస్ట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటే మనకింకసలు తిరుగే లేదు. చాలామంది ప్రతి చిన్న విషయానికి ఓవర్‌గా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడము, ఏం జరిగినా కానీ చిన్నదానికి కూడా నెగెటివ్‌గా అనుకోవడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, స్ట్రెస్‌కి ఎక్కువగా గురైపోతూ ఉంటాం మనం. సో ఎక్కువ స్ట్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్ అనేటటువంటిది పెరిగిపోతుంది. దీనివల్ల మనకి చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఎక్కువ స్ట్రెస్కి గురవ్వకుండా కూల్గా, ప్లెజెంట్గా ఏం జరిగినా మన మంచికి అనుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి. నెక్స్ట్, గుడ్ డైట్. మంచి డైట్ తీసుకోవాలి. సో ఏదో ఒకటి తింటాం, కానీ ఏదో ఒకటి కాదు, మన బాడీకి ఏది అవసరమో అది తీసుకోవాలి. సో ఎవ్రీ మంత్ మనం ఎంత వెయిట్ ఉన్నామో, పెరిగామా తగ్గామా చెక్ చేసుకుంటూ ఉండాలి. మంత్లీ ఖచ్చితంగా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. సో అలా ఎగ్జామ్ చేసుకున్నప్పుడు మనం అసలు ఏం తింటున్నాము, ఏం తినడం వల్ల మనకి బాగుంది, ఏం తినడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి. సో న్యూట్రిషన్ పైన ప్రతి ఒక్క మనిషికి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో మినిమం నాలెడ్జ్ అనేది మనకి అవేర్నెస్ అనేది ఉండి ఒకసారి చూసుకుని తినడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే బయట ఫుడ్ వీలైనంత ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో ఫుడ్ తీసుకోండి. సో క్వాలిటీ ఫుడ్ అనేటటువంటిది మనకి ఇంట్లో కుక్ చేసుకుంటాం. మనం మంచి ఆయిల్స్ వాడతాము, మంచిగా ఉన్న వెజిటబుల్స్ అన్నీ చూసుకుని వండుకుంటాము. సో బయట ఏమవుతుంది, హోటల్స్లో అక్కడ తింటున్నప్పుడు చాలా బల్క్గా అన్ని పుచ్చిపోయినవి, పాడైనవి కూడా కొన్నిసార్లు వేసేస్తూ ఉంటారు. ఏం ఆయిల్స్ వాడతారు, ఎలాంటివి యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి తెలియదు. కాబట్టి ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది పాడవుతుంది. అలాగే డైట్ కూడా టైం టు టైం ప్రాపర్గా తీసుకోవాలి. అతిగా తినకూడదు, అలాగే తినకుండా ఉండకూడదు. సో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ డైట్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, అలాగే స్కిన్ అండ్ హెయిర్ కూడా పాడవకుండా బాగుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ప్రాపర్ స్లీప్ అనేటటువంటిది మనకి కావాల్సి ఉంటుంది. ప్రాపర్ స్లీప్, అది కూడా క్వాలిటీ స్లీప్ అన్నమాట. సో చాలామంది ఎక్కువసేపే నిద్రపోతాము, రోజుకి 6 to 8 అవర్స్ నిద్ర అనేది కావాలి అని చెప్తూ ఉంటారు. సో హెల్తీగా ఉండాలి అంటే 8 to 10 అవర్స్ కూడా నిద్రపోతే మనకి మంచిదే. కానీ ఏ టైం నుంచి ఏ టైం వరకు నిద్రపోవాలి? నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు పడుకోవచ్చు మనం. అంతేకాని నైట్ 12 o'clockకి 1 o'clockకి పడుకొని నెక్స్ట్ డే 8, 9, 10 అలా ఎంత ఎక్కువసేపు నిద్రపోయినా కానీ అది మంచి స్లీప్లోకి రాదనమాట. సో ఎన్ని గంటలు నిద్రపోయాము అనేది కాదు, ఏ టైంలో నిద్రపోయాము, అది కూడా ఎంత క్వాలిటీగా, ఎంత ప్రశాంతంగా నిద్రపోయాము అనేది చాలా ముఖ్యం. మంచి నిద్ర ఉంటే మనం ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి రాకుండా ఉంటాయి. సో కాబట్టి బెస్ట్ క్వాలిటీ స్లీప్ అనేది, ప్రాపర్ స్లీప్ అనేటటువంటిది మనకి చాలా ముఖ్యం. ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బెస్ట్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అన్నమాట. సో మనం బాగుండాలి కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం అద్దం ముందు నుంచుని మనల్ని మనం చూసుకున్నప్పుడు మన స్కిన్ బాగుండి, మన హెయిర్ బాగుండి, ఎటువంటి పింపుల్స్ కానీ, మచ్చలు కానీ, రింకిల్స్ కానీ లేవు అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే హెయిర్ విషయంలో కూడా మన హెయిర్ చాలా బ్యూటిఫుల్గా, హెల్దీగా, షైనీగా, మంచి వాల్యూమాటిక్గా కనిపిస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే మన స్కిన్ నిండా మచ్చలున్నా, మొటిమలున్నా, రింకిల్స్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా అద్దంలో చూసుకుని ఎలా ఫీల్ అవుతాం? మనము చాలా డిసప్పాయింట్ అయిపోతాము. ఎదుటి వాళ్ళ ముందు మనకు అన్నీ తెలిసినా కూడా
కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతాము. అలాగే మన హెయిర్ బాగాలేదనుకోండి, సో అప్పుడు కూడా అరే నా హెయిర్ చాలా పలచగా ఉంది, నా ఫేస్ అందంగా లేదు, నా స్కిన్ బాగాలేదు, ఇలా ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మంచి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఏదో ఎప్పుడో ఏదో ఒకటి చేసుకున్నాము అన్నట్టు కాకుండా, ఏది దొరికితే అది న్యాచురల్ ఇంగ్రీడియంటే కదా అని స్కిన్కి హెయిర్కి పామేయకుండా, సో నీ స్కిన్ టైప్ ఏంటి, నీ హెయిర్ టైప్ ఏంటి, దానికి ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, సో డైలీ అంటే ఏదో పని కట్టుకునేవో అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయమని నేను చెప్పను. కానీ డైలీ మనం ఫేస్ వాష్ చేస్తాం కదా స్నానం చేసినప్పుడు, సో అదేవిధంగా డైలీ ఏదో ఒక క్రీమ్ రాస్తాం కదా, ఫెయిర్నెస్ క్రీమ్ అనేటటువంటిది. అప్పుడప్పుడు ఏదో ఒక న్యాచురల్ ప్యాక్ వేస్తూ ఉంటారు కదా మీరు. సో అవి మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకుని ఎటువంటి ఫేస్ వాష్ యూజ్ చేయాలి, ఎటువంటి డే క్రీమ్ నైట్ క్రీమ్ వాడుకోవాలి, ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, అది హర్బల్ అయినా లేకపోతే మనం బయట నుంచి తెచ్చే కెమికల్ అయినా కూడా. ఎందుకంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్లో కూడా అందరి స్కిన్స్కి అన్నీ సెట్ కావు. కాబట్టి మీ స్కిన్ టైప్ ఏంటి, మీకు ఏం సెట్ అవుతుంది అని తెలుసుకొని నాలెడ్జ్తో మీరు యూజ్ చేయాలి. హెయిర్కి కూడా చక్కగా షాంపూయింగ్, కండిషనింగ్, సో గ్రే హెయిర్ వస్తుంటే మంచిగా కలరింగ్ చేసుకోవడము, అప్పుడప్పుడు గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడము. సో ఇలా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అనేది ప్రాపర్గా చేస్తేనే మీరు బ్యూటిఫుల్గా అనిపిస్తారనమాట. ఇది కూడా చాలా అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, దీనికోసం మీరు స్కిన్ అండ్ హెయిర్ కేర్ మెయింటైన్ చేసి బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే, ఈ నాలుగిటిని కలిపేదే ఫైనల్ థింగ్, బెస్ట్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలా మంది లైఫ్ స్టైల్ అనేది గజిబిజిగా ఉంటుంది. ఏం తింటారో తెలీదు, ఎప్పుడు తింటారో తెలీదు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలీదు. బట్ సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది మనము అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఒక టైంకి లేవడము, ఒక టైంకి పడుకోవడము, సో వీకెండ్ ఇలా నేను స్పెండ్ చేస్తాను అని అనుకోవడము, సో రెగ్యులర్ లైఫ్లో ఈ విధంగా మనం మన వర్క్ని ప్లాన్ చేసుకోవడము, ఇలా మన లైఫ్ స్టైల్ అనేది క్వాలిటీగా ఒక సిస్టమాటిక్గా మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఇలా ఈ 5 విషయాలపైన దృష్టి పెడితే మీరు అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అండ్ అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఇక మీ సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరే కదా ప్రేమించుకుంటున్నారు, సో మీ లవ్కి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ రోజు నుంచి సెల్ఫ్ లవ్ సిరీస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం తినాలి, ఏం తాగాలి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పాను కదా. సో అవన్నీ కూడా నేను సెల్ఫ్ లవ్ సిరీస్లో చెప్తాను. అలాగే మీ స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, మీకు యూజువల్గా వచ్చేటటువంటి డౌట్స్ ఏంటి, హెయిర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ, ఇలా అన్ని సెల్ఫ్ లవ్ సిరీస్లో నేను మీకు అందిస్తాను. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ సిరీస్ అన్ని వాచ్ చేయండి. మరి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా మాస్టర్ పూర్ణ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా పేజ్లో కూడా సౌందర్య లహరి స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ అకాడమీ అని ఉంటుంది, ఆ పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.